ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. 9 మెట్లు అయిపోయినాయి. భోజుడు ఎక్కటం దిగటం మళ్ళీ తిరిగి రావటం. కానీ విక్రమార్కుడు గురించి మాత్రం అసలు మనకి తెలియని ధైర్య సాహసాలు మొత్తం బయట పెట్టుకుంటున్నాడు. అంటే తెలుస్తా ఉన్నాయి, అతనికి తెలుస్తోంది, ప్రపంచానికి కూడా కదా. నెక్స్ట్ ఏం చేశాడండి? మళ్ళీ 9వ మెట్టు ఎక్కాడు. మళ్ళీ ఎక్కాడు. 9వ మెట్టు ఊరుకోవాలి ఆయన, ఎందుకంటే ఆయనకి తెలుసుకోవాలని ఉంది కదా. అదేలేండి. అయితే ఈ 9వ మెట్టు మీద ఉన్న ప్రతిమ పేరు నవరత్నవల్లి. పేర్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి. సౌందర్యవల్లి, నవరత్నవల్లి. ఈ నవరత్నవల్లి భోజుడికి ఒక కొత్త కథ చెప్పింది. ఏం చెప్పిందట, వీళ్ళు భోజుడు విక్రమార్కుడు ఒకసారి దీనికి వెళ్ళారు, వనవాసానికి వెళ్తారు కదా. 6 నెలలు అజ్ఞాతవాసం తిరగడానికి వెళ్తారు. తిరగడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక ఊరి దాటి వెళ్తుంటే ఆ ఊరి మొదట్లో ఉన్నటువంటి చెరువు దగ్గర ఎవరినో ఒక అమ్మాయిని దహనం చేశారు. అయితే ఏమిటి అని చూస్తున్నారు. ఆ చెరువుకి ఒక పక్కగా దహనం జరిగింది. అంటే చంపేయలే, దహనం కూడా అనకూడదు, ఒక రకంగా చంపి పారేశారనుకో అక్కడ. ఏమిటి అని కనుక్కుంటుంటే ఏంటంటే ఆ అమ్మాయి ఆ ఊరికి చెందినటువంటి ఒక వేశ్యాంగన. వాళ్ళకి ఆ రోజుల్లో కొన్ని విధులు చేయవలసినవి అలా ఉండేది. వాళ్ళకి ఉండేవి, ఆ జాతి వాళ్ళకి ప్రత్యేక నియమాలు ఉండేవి. ఇది ఆ అమ్మాయి ఆ నియమాలన్నీ తప్పి ఒక విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండటం వల్ల, అతి వ్యభిచారం వల్ల ఊళ్ళో జనాలు ఆమెను చంపి పడేశారు. ఆమెకి క్రియలు, దహనం అనకూడదు, క్రియలు జరగల, వదిలేశారు బాడీని అక్కడ. ఏ క్రియలు లేవు, కాకులు గద్దలు తింటాయి దాన్ని. అలా పడేసింది. ఏమిటని కనుక్కుని అమ్మాయి దుష్ప్రవర్తన వల్ల ఊరి జనం ఆమెని సంహరించి ఇక్కడ పడేశారు తెలిసింది. అది రెండో పక్కన నీళ్లు పట్టుకోవడానికి ఊర్లోంచి జనం వచ్చి నీళ్లు తీసుకెళ్తారు, నీళ్ళు పట్టుకుని వెళ్తారు అక్కడి నుంచి. వీళ్ళు చూస్తూ ఉండగా ఒక 2 అమ్మాయిలు వచ్చారు అక్కడికి. పెద్ద అమ్మాయి కొంచెం పెద్దది, ఒక 16-18 ఏళ్ళదిగా ఉంది. చిన్నపిల్ల ఒక 13-14 సంవత్సరాలు చిన్నపిల్ల. ఇంకా పిల్ల కాలు సాగిన పిల్ల కాదనమాట. వస్తే పెద్ద అమ్మాయి పేరు ముక్తావల్లి, రెండో అమ్మాయి పేరు ప్రవాళవల్లి. ఆ ఊరి శెట్టిగారి అమ్మాయిలు. నీళ్లు ముంచుకుంటుంటే అక్క దాన్ని చూసి, ఈ డెడ్ బాడీని చూసి వాళ్ళ ఏడ్చింది. అయ్యో పాపం, దీని గతి ఎట్లా అయిపోయింది, ఎవరైతే మాత్రం దానికి క్రియలు జరగద్దా పాపం అనేసరికల్లా ఈ చెల్లెలంది, ఎందుకే ఎక్కాట ఏడుస్తావు అనేసరికల్లా, కాదే మన ఊరికి చెందిందేను, ఇదేదో అతిగా చెత్త పనులు చేసిందని ఇట్లా వదిలేశారు దాన్ని అనేసరికి చిన్నపిల్ల 13-14 ఏళ్ళది. అది ఏమందంట, పాప తెలివిగా చేసినట్టు లేదు లేక, తెలివిగా చేసుంటే దానికి ఇట్లాంటి చావు వచ్చేది కాదు. అబ్బా ఏమిటో అన్నది అని, నీళ్లు పట్టుకెళ్తాం ఏడబాక అని అక్కని ఓదార్చింది. నీళ్లు ముంచుకున్నారు, నడిచి వెళ్తున్నారు. వెళ్తుంటే విక్రమార్కుడు అన్నాడు, ఈ పిల్ల చూస్తే చిన్నపిల్లగా ఉంది, కాలు సాగిన పిల్ల కాదు, తెలివిగా చెయ్యాలని చెప్తోందంటే దీనికి ఎన్ని తెలివితేటలున్నాయో, ఈ పిల్ల సంగతి ఏమిటో కనుక్కోవాలి మనం, పద వెళ్దామన్నాడు. వీళ్ళిద్దరూ శెట్టిగారులు వ్యాపారం చేయటానికి వచ్చినట్టుగా ఊళ్ళోకి వెళ్ళారు. ఊళ్ళో వెళ్తూ ముందు వెళ్ళిపోయారుగా ఆడపిల్లలు. ఇప్పుడు 2 అక్క చెల్లి వెళ్ళారు, ఎవరి పిల్లలు ఏమిటి అని కనుక్కున్నారు. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద శెట్టి గారి పిల్లలు వాళ్ళు. సరే, వీళ్ళు ఏం చేశారు, 2 వ్యాపారస్తుల తరహాలో ఆ శెట్టి గారిని కలుసుకుని మేము వ్యాపారం చేయడానికి వచ్చామండి అని చెప్పారు. ఆయన సంతోషించారు. చక్కగా స్ఫురద్రూపులుగా ఉన్నారు, యువకులు బాగున్నారు, చక్కగా చెయ్యెత్తు వాళ్ళు. ఏ ఊరు ఏమిటి ఇది కనుక్కున్నాడు. ఏదో ఊరు పేరు, ఇది దొంగ మాటలు చాలా చెప్తారుగా, ఇట్లా పై ఊళ్ళు వెళ్ళినప్పుడు అది చెప్పారు. చెప్తే ఈయన అన్నాడు, బట్టి మా అన్నగారు పిల్లని చూస్తున్నాడండి, వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు. మా ఊళ్ళల్లో మా ఆయన ఇంతమంది కాలిపొడుగు ఆయన కదా, ఈయనకి సరిపడా ఆడపిల్లలు దొరకలేదు, మీ ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని వచ్చామండి అనేసరికల్ ఆ శెట్టిగారు ఎగురు గంతేసి, ఆయన మా అమ్మాయిలేమో బాగా పొడుగాటి పిల్లలు, మా వైపున ఎవరు అంత కాలిపొడుగు పిల్లలు లేరు, మరి మా అమ్మాయిని చూడండి, మీరు వ్యాపారం కూడా చేసుకునేందుకు నేను ఏర్పరుస్తాను అని చెప్పి ఆడపిల్లలిద్దరినీ పిలిచి, ఈ విక్రమార్కుడు రెండో పిల్లని చేసుకుంటానన్నాడు. ఓకే, ఏ పిల్లని కావాలంటే ఆ పిల్లని చేసుకోమని చాయిస్ ఉందిగా. రెండో పిల్లని అనేసరికల్లా పిల్ల ఇంకా పెద్దదైన పిల్ల కాదు. ఆ పిల్లనిచ్చి విక్రమార్కుడికి పెళ్లి చేశారు. ప్రవాళవల్లినిచ్చి పెళ్లి చేసేసారు. అప్పట్లో జరిగేవట్లా. పైగా 50-40 ఏళ్ల వాళ్ళు కూడా 14-13 ఏళ్ల పిల్లల్ని చేసుకోవడం ఒక సహజమైన విషయం.
మనము ఇప్పుడు 5 years 3 years గ్యాప్కే ఆలోచిస్తాం జయ్య. 7 అవును. years గ్యాప్ అంటే చాలా పెద్ద గ్యాప్ అనుకుంటాం. అనుకుంటున్నాం. 15 years గ్యాప్లో పెళ్ళిళ్ళు అయినవి అయ్యేవి ఇది వరకు. అవును. అదేం పెద్ద విషయం కాదు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళు సహజమైన గ్యాప్. 30 ఏళ్ల గ్యాప్తో కూడా ఉండేవి. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు పోట్లాడతావు కానీ 3 ఏళ్ల ఆడది 30 ఏళ్ల మగవాడు అవును అనేవాడు. అమ్మగారు. నిన్ను ఒప్పుకోవు కానీ అలా జరిగేది. అట్లా జరిగేవి. అదేలేండి. అయితే ఏమైంది, విక్రమార్కుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పిల్ల చక్కగా పెళ్ళయింది. బోళ్ళని పిండి వంటలు అవి ఇవి చేసి పెళ్లిలో సందడిగా తిరిగి ఈ పెళ్ళైన ఒక నెల రోజులకి పిల్ల వ్యక్తురాలయ్యింది. అయ్యేసరికల్లా వీళ్ళు ఏమన్నారు, పిల్ల వ్యక్తతో వచ్చేసింది కదండి అనేసరికల్లా ఏం చేశారు, ఏదో శుభకార్యం జరిపించారు. శుభకార్యం జరిపితే ఆ పిల్లతో పాటు విక్రమార్కుడితో పాటు భట్టి కూడా వాళ్ళ గదిలోనే పడుకున్నాడు. ఈ పిల్ల బిక్కమొహం వేసుకుంది. ఏం చెయ్యాలో తెలియలే దానికి. మాట్లాడకుండా ఊరుకుంది. ఈరోజు భట్టి విక్రమార్కుడు ఇద్దరు గదిలో పడుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు మధ్యలో పడుకునేది ఆ పాప, ఆ పిల్ల. వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అంటే ఇది ఆ అమ్మాయి ఏదో తెలివిగా మాట్లాడింది, ఏం చేస్తుందో చూడాలని వీళ్ళ ఉద్దేశం. అయితే మాత్రం అలా చేశారు. సరే, తర్వాత ఏమైంది, కొన్ని రోజులు గడిచిన తర్వాత మేము ఊరు వెళ్తామండి, మా ఊరు వెళ్ళిపోతాము, అమ్మాయిని తీసుకెళ్తామన్నారు. వాళ్ళ అమ్మాయి కదా, శెట్టి గారు సరేనన్నాడు. ఏవో సరుకులు గిరుకులు కట్టించారు, కొంత ఒక బండి ఏదో ఇచ్చారు, పంపారు. అన్నదమ్ములు ఇద్దరు ఈ పెళ్లి కూతురు ప్రవాళ్ళ వల్లిని వెంబడి పెట్టుకుని ఇంకో ఊరు తీసుకుపోయారు. వీళ్ళు ఆ సొంత ఊరు ఉజ్జయిని వెళ్ళడానికి వీలు లేదు. ముందు ఈ పిల్లకి పరీక్ష పూర్తి కావాలి. ఓకే, ఒకటి. రెండోది వీళ్ళకి 6 నెలలు అవ్వాలిగా. 6 నెలలు కాల. వెళ్తుంటే ఏమైంది, వీళ్ళు ఒక మహాదేవపురం అని ఒక ఊర్లోకి ప్రవేశించారు. అక్కడ ఒక పురాతనమైన కోట ఉంది. ఈ కోట ఎవరిది ఏమిటి అని అనుకుంటే ఒక రాజుగారు ఉండేవారు, వారిదే ఈ కోట. ఆయనకి సంతానం లేకుండా మరణించారు. అయితే ఆయన మరణాసన్నుడైనప్పుడు ఆయన చెప్పేట, నాకు సంతానం లేదు, నా కోట విక్రమార్కుడికి చెందుతుంది. ఒకవేళ ఏదో ఒక దశలో ఆయన ఈ రాజ్యానికి వస్తే, ఈ వైపు ఆయన 6 నెలలకోసారి దేశ భ్రమణం చేస్తాడు కదా, భూభ్రమణం చేస్తాడు. వచ్చినప్పుడు విక్రమార్కుడే తెరవాలి ఈ కోటని, కేవలం ఇది ఆయన కోసమేనని చెప్పాడు. ఆ బయట ఉన్న కాపలాదారులంతా చెప్పారు, విక్రమార్కుడు వచ్చి తెరవాలని. అంటే నేనే విక్రమార్కుడిని అని చెప్పి తన కత్తి చూపించి కోట తెరుచుకున్నారు. పురాతనమైనది ఆ చిన్న ఫోర్ట్. భట్టి విక్రమార్కుడు ఇద్దరూ ప్రవేశించారు. ప్రవాళవల్లి కూడా వాళ్ళతో పాటు ఉండిపోయింది. పిల్ల చక్కగా వంట చేసి పెట్టేది. రాత్రి పెద్ద హంసతూలికా తల్పం ఉంటే భట్టి విక్రమార్కుడు చెరో పక్కన పడుకునే వాళ్ళు, మధ్యలో ఆ పిల్ల పడుకుంది. కొన్ని రోజులు గడిచినాయి. పిల్ల బిక్కమొహం వేసుకున్నది, ఏం చెయ్యాలో తెలియటల్లా దానికి. కుంగిపోయినట్టు అయిపోయింది. కానీ వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు, మామూలుగా బాగానే ఉండేవాళ్ళు. అయితే ఏమైంది, ఆ బిల్డింగ్కి వచ్చేది ఎవరు, ఒక చాకలి మాత్రం రోజు బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చేది, ఒక రజక స్త్రీ. ఈ బట్టలు పట్టుకెళ్తే ఇంటికి పట్టుకెళ్ళిపోయేది ఉతకడానికి. ఆవిడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఈ బట్టలు ఉతకడానికి తీసి అందులోంచి అపూర్వమైన వాసన వస్తున్న బట్టలు చూసి, అమ్మాయి బట్టలు అవి, అబ్బబ్బా బట్టలే ఇంత అద్భుతమైన వాసన వస్తున్నాయి, ఆ అమ్మాయి ఎంత బాగుంటుందోనని ఎంతసేపు ఆ అమ్మాయి మీద దృష్టి పెట్టుకుని ఆ పిల్లని చూస్తా అనేవాడు. తల్లి తిట్టింది, ఒరే వాళ్ళెవరో 2 రాజపురుషులు, ఆ పిల్ల వాళ్ళతో ఉంది, వాళ్ళిద్దరిలో ఎవరికి పెళ్ళామో నాకు తెలీదు, ఎవరికి భార్యో తెలీదు, వాళ్ళతో ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళకూడదురా అంటే, వీడు రోజు ఆ పిల్ల మీద బెంగ పెట్టుకుని వీడు అన్నం తింటాం అనేసేట. అయితే ఏమైందిట, ఈ చాకలి పోయి ఆ అమ్మాయితో చెప్పింది, నా కొడుకు నిన్ను చూస్తానంటున్నాడమ్మా, పిల్లాడు చిక్కిపోయాడు, అన్నం తింటలేదు. ఆడవాళ్ళ మీద బెంగ పెట్టుకుని అలా ఆ కాలంలో అలా ఉండేదిట. మరి ఇప్పుడు కూడా చచ్చారో ఏమిటో అలాంటి వాళ్ళు, ఫేస్ మాస్టి ఫెలోస్ కొంతమంది. అనేసరికల్లా ఆవిడేమందిట, అమ్మాయి అంది, ఆ నోరుగల బిడ్డ అయితే బతుకుతాడులేవే అంది. నోరుగా ప్రవాళవల్లి అన్నది. అనగానే ఈ అమ్మాయి రజక స్త్రీ ఆ వాక్యం తీసుకుపోయి కొడుక్కి చెప్పింది, నోరుగల బిడ్డ అయితే బతుకుతాడంది. అనగానే కుర్రాడు అనుకుంటే, ఓహో ఈ అమ్మాయి నాకు సంకేతం ఇచ్చింది, నన్ను రమ్మంటోంది లోపలికి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఈ కోటకి ఆనుకుని ఒక పెద్ద చుట్టూతో గోడ ఉంటుంది, ప్రహరీ గోడను ఆనుకుని పెద్ద చెట్టు ఉంది. రోజు లోపల నుంచి గడి పెట్టేసుకునేవాళ్ళు వీళ్ళిద్దరేగా ఉన్నారు. వీడేం చేశాడు, ఆ చెట్టు మీదుగా ప్రహరీ గోడ దాటి లోపల గదుల్లోకి వచ్చాడు. వస్తే పెద్ద మంచం, ఈ పొడుగ్గా కాళ్ళు చాపుకొని పడుకున్న మహాపురుషులు ఇద్దరు, వాళ్ళ మధ్యలో సౌందర్యవతి అనే చిన్నపిల్ల కనపడ్డారు. వీడికి చూసేశాడు క్లియర్గా, వాళ్ళిద్దరు కనిపిస్తున్నారుగా. వీళ్ళు ఏం చేశాడు, కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ మీద ముట్టుకున్నాడు. ఆ పిల్లకి మెలకు వచ్చింది, ఓహో వీడు గుర్తుపట్టేసింది, తన కోసం వచ్చాడు వీడని. అనేసరికి రమ్మనేసరికి వాడు మంచం మీదకి ఎక్కి ఆ అమ్మాయి పక్కన పడుకున్నాడు. భట్టికి నిద్రలో చేయి తగిలింది.
చేయి తగిలితే ప్రవాళవల్లి కాదు, అది మొగ స్పర్శ. ఆయన ఏమనుకున్నాడు, ఆహా అన్నగారు తన భార్యతోటి స్పెండ్ చేస్తున్నాడు అనుకుని ఆయన నిశ్శబ్దంగా అవతలికి జరిగి పడుకున్నాడు. వాడు ఇటు తిరిగినప్పుడు విక్రమార్కుడికి తగిలింది. బట్ అది ఆయన ఏమనుకున్నాడు, ప్రవాళవల్లి కాదు, చిన్నపిల్ల 14 ఏళ్ల పిల్లే కదా అది. ఓహో పురుష స్పర్శ తగిలేసరికి భట్టి ఈ అమ్మాయితోటి క్లోజ్ అవుతున్నాడు అనుకుని ఆయన కూడా కొసకి జరిగి పడుకున్నాడు. ఆ కుర్రాడు ఆ అమ్మాయితో పాటు ఉన్నాడు. తెల్లవారింది. తెల్లారాక వీళ్ళిద్దరు అన్నదమ్ముడు ఆ వెనకాల ఒక పెద్ద బావి ఉంటే బావి దగ్గర దంతధావనం చేసుకుంటారు. వీళ్ళకి ఎవరు పని వాళ్ళు లేరు, ఆ భవనంలో ఉంటున్నారు అంతే. వాళ్ళు ఈ పళ్ళు తోముకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలా అటు ఇటు తిరిగి నిలబడి ఉన్నారు. ఈయన విక్రమార్కుడు మనసులో అనుకుంటున్నాడు అనమాట, చాలా కాలంగా మనం స్త్రీ స్పర్శ లేకుండా ఉన్నాడు భట్టి, అందుకని ఈ అమ్మాయితోటి క్లోజ్గా ఉన్నాడని ఆయన అనుకోగానే ఆ వాక్యం అర్థమైపోయింది భట్టికి. అవురా నేనని ప్రభు అనుకుంటున్నాడు కానీ అది నేను కాదు అంటే ప్రభువు కూడా కాదనమాట. నేను కాదు, విక్రమార్కుడు కాకుండా వాడెవడు ఈ మంచం మీద మాతో పాటు ఇంకొకడు ఎవడో ఉన్నాడు, పిల్ల కాదు పిల్లతో పాటు ఎవడో ఉన్నాడు. ఎవరు ఈ భవనంలోకి వస్తున్నారో చూద్దాం అనుకున్నాడు భట్టి. సాయంకాలం అయ్యేసరికి ఏం చేశాడు, సాయంకాలం కూడా ఒక మధ్యాహ్నానికి ఈ భవనం పై భాగానికి ఎక్కి చుట్టూతా చూస్తున్నాడు. ఎవరైనా నేను గడి పెడితే లోపలికి ఎట్లా వచ్చారు, ఆ గడి పెట్టింది నేను, వాకిలి తలుపేసింది నేను, ఎట్లా వచ్చారు లోపలికి, అంతకుముందే ఎవడైనా ఉన్నాడా, పైనుంచి చూస్తే కనపడతారని పై నుంచున్నాడు. నుంచుంటే ఆయనకు దూరంగా ఏం కనపడింది, ఒక పెద్ద మువ్వేసున్న తాటి చెట్టు. ఆ తాడి చెట్టు మీద ఎక్కడి నుంచో ఆకాశ గమనం చేస్తూ 2 మహర్షులు వచ్చారు. ఓహో వాళ్ళిద్దరూ ఆ చెట్టు మీద ఆగి వాళ్ళకు సిగలో ఎంచి 2 స్త్రీ ప్రతిమలు తీసి బయట పెట్టారు. స్త్రీ ప్రతిమలు అవరిద్దరు 2 ఆడవాళ్ళు అయిపోయారు. తాటి చెట్టు మీద 2 ఆడవాళ్ళని నుంచోబెట్టి ఈ ఋషులు 2 కిందున్న నదిలో స్నానం చేయటానికి దిగారు. భార్యల్ని సిగల్లో దాచుకున్నారు. ఈ స్త్రీలు తమ కొంగు చాటు నుంచి 2 పురుషుల బొమ్మలు తీసి బయట పెట్టారు. వాళ్ళిద్దరూ 2 పురుషులు అయ్యారు. వాళ్ళేమో పెళ్ళాలని దాస్తున్నారు, ఆ పెళ్ళాలేమో వాళ్ళ స్నేహితుల్ని దాచిపెడుతున్నారు. ఈయనకి తెలిసిపోయింది భట్టికి, ఓహో ఈ ఊర్లు మహా గొప్ప ఊళ్ళుగా ఉన్నాయి అనుకుని ఏం చేశాడు, వీళ్ళని చూసేసి చకచక ఈ కిందకెళ్ళి ప్రవాళవల్లికి చెప్పాడు, అమ్మాయి మన ఇంట్లో భోజనాలు 10 మందికి వంట చేయి, నువ్వు 10 మందికి వంట చేయి, నేను ఇప్పుడే వస్తానన్నాడు. పరిగెత్తుకుంటూ ఆ నదీ తీరానికి వెళ్ళాడు. ఆ ఋషులు 2 ఉన్నారుగా, మహర్షులు 2 భోజనానికి స్నానానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి చెప్పాడు, అయ్యా నమస్కారం అండి, మేము ఇక్కడే పురాతన కోటలో ఉంటాము, ఇవాళ మా ఇంట్లో ఆబ్దీకం, పెద్దల్ని పిలుస్తున్నాం, మీరు కనపడ్డారు భోక్తలుగా, మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నాను, కాబట్టి మీ అనుష్ఠానం అంతా తీసుకుని మా కోటకి రండి అన్నాడు. అనేసరికల్లా బాగానే ఉందిగా. వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈ మహర్షులు 2 స్నానాలు అయిపోయాక ఆ చెట్టు ఎక్కి భార్యల్ని సిగల్లో పెట్టుకున్నారు. ఆ భార్యలు ఆల్రెడీ భర్తలు వస్తున్నారు చూసి కొంగులో దాచేసుకుని ఉన్నారు. మహర్షులు 2 భోజనానికి వచ్చారు. మనం ఈ భట్టి 10 ఆకులు పరిచారు. 10 ఆకులు ఎవరికి, ఇక్కడ ఉన్నది అన్న తమ్ముడు ప్రవాళవల్లి 5, ఇంకో 5 ఆకులు ఉన్నాయి. అయితే మహర్షులతో అన్నాడు, మహానుభావులు మీరు సిగల్లో భార్యల్ని దాచుకుంటారు, వాళ్ళని కాస్త బయట పెట్టారంటే వాళ్ళు కూడా భోజనం చేస్తారండి, మాకు కూడా మహర్షుల భార్యలకి భోజనం పెట్టిన ఫలితం లభిస్తుంది అనగానే సిగ్గుపడ్డారు. కానీ ఋషులు 2 సిగలో ఎంచి పెళ్ళాలని తీసి కింద పెట్టారు. 2 ఆకులకు సరిపోయింది. అయిందా. ఈయన అన్నాడు బట్టి, అమ్మ మీ భర్తలు చాలా గొప్పవాళ్ళు, మీరు ఎక్కడా ఏ పొరపాట్లు చేయకుండా సిగలోనే దాచుకుంటున్నారు, మీరేమో మీకు పొరపాట్లు చేయడానికి అనువుగా కొంగుల్లో దాచుకుంటున్నారు, ఆ బంగారు కొండలు 2 బయట పెట్టండి అనగానే మొహమాట పడి ఏం చేస్తారు, చూసేసాడు వాడు, వీడెవడో ఘటికుడు, వాడిని కాదని చేయటానికి వీల్లేదు. ఆ వాళ్ళిద్దరిని బయట పెట్టారు. 2 ఆకుల్లో కూర్చున్నారు. ఋషులు ఆశ్చర్యపోయారు, అయ్య బాబాయ్ మా పెళ్ళాలు పతివ్రతలు అనుకున్నాం, వీళ్ళ దుంపదేగా వీళ్ళు ఇంత పని చేశారే, వాళ్ళు ఎక్కడా ఏ పొరపాటు చేయకుండా ఉండడానికి సిగలోనే దాచుకుంటారు, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. మొత్తం ఆకులు నిండినే 1 ఆకు ఉండిపోయింది. ఈయన అన్నాడు, అమ్మాయి ప్రవాళవల్లి ఇప్పుడు అన్ని ఆకులు సరిపోయినాయి, వాడెవరో రాత్రి నీతో పాటు మా పక్కన పడుకున్నాడే, ఆయన ఎవడో మీ నాయకుడు, ఆయన్ని కూడా పిలిస్తే భోజనం చేయొచ్చమ్మా అన్నాడు. నిర్కాంతపోయాడు విక్రమార్కుడు. అలాంటిది ఒకటి ఉందా అని, ఉన్నది అనేసరికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, చాకలి కుర్రాడు వాడు లోపలే దాక్కున్నాడు, వాడిని పిలిచింది. వాడు కూడా వచ్చి విస్తరి దగ్గరకు వచ్చి అందరూ భోజనం చేశారు. ఆ అమ్మాయి తలకాయ ఎత్తి చూడలేదు. ఈ పిల్ల 13-14 ఏళ్ల పిల్లయే ఏం చెప్పింది, తెలివిగా చేయటం రాలేదు అని చెప్పింది కదా. అంటే దానికి తెలివిగా చేయటం వచ్చు. రాత్రి పరమ నిశ్శబ్దంగా భర్త, ఆయన యొక్క అన్నయ్య
తమ్ముడు పక్కన ఉండగానే ఎవరితోటో స్నేహం చేసేసింది అది ఒక వాక్యంతో. భట్టి గనక మర్నాడు గనక వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోయి ఉంటే అసలు ఇది ఎప్పటికీ తెలిసేది కాదు. ఈ కథ ముగిసింది. అక్కడి నుంచి ఈయన అన్నాడు, ఇదేమిటి ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలన్నాడు విక్రమార్కుడు. దాని ఏముంది, మహర్షులు ఇద్దరికి చెప్పాడు, మీరు ఋషిత్వంలో ఉన్నారు, హాయిగా మీ దారిని మీరు ఉండండి, మీకు భార్యలు ఎందుకు, వాళ్ళు ఎక్కడా ఏ పొరపాటు చేయకుండా వాళ్ళని నెత్తిలో దాచుకోవటం ఎందుకండి, వదిలిపెట్టేయండి ఈ స్త్రీలు ఇద్దరిని, వాళ్ళు కూడా మేము వదిలేస్తాం, మాకు ఈ భార్యలు వద్దన్నారు. ఆ ఇద్దరు స్త్రీలని ఆ ఇద్దరు యువకులకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అని విక్రమార్కుడిని అడిగాడు. ప్రవాళ్ళ వల్లిని ఏం చేస్తారు అని. ఆమెకు ఆ కుర్రాడు నచ్చాడు. ఈమె తత్వం తెలుసుకోవటానికి కదా మనం అక్కడి నుంచి తీసుకొచ్చాం అంటే ఇతను అన్నాడు, వీడు చూడండి ఎంత సాహసి, మనకంటే సాహసి వీడు, వాడు పుట్టిందేమో ఏం పని చేయడానికి బట్టలు ఉతికేవాడు, వాడు చూడు రాసకన్య కోసం ఎట్టా వచ్చేసాడు. ఈ అమ్మాయి శెట్టిగారు అమ్మాయి కానీ కోటలో ఉంది కదా, అందుకని ఆ కుర్రాడికి ప్రవాళ్ళవల్లికి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఆ రాజ్యానికి రాజు రాణించేసి ఆ కోట వాడికి అప్పచెప్పి ఆ ఇద్దరు యువకులు ఇద్దరు స్త్రీలని వీళ్ళకి మంత్రి సామంతులుగా అట్టబెట్టి అక్కడి నుంచి విక్రమార్కుడు భట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కథ చెప్పింది ఈ ప్రతిమ 9వ మెట్టు. చూడు, భార్యగా తెచ్చుకున్న అమ్మాయిని వదిలేశాడు ఈయన. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికి ఎన్నిసార్లు చేశాడు, అదే పని కదా, ఎప్పుడైనా ఆ పనే చేసేస్తాడు. ఒక పరీక్ష కోసం ఎంత పని చేశాడో చూడు, తెగింపు, టెంపరితనం. ఒక ప్రభు అయిన వాడికి అది కావాలి, ఏదైనా సరే దూకేయాలి. అది ఉందా మరి, నీకుందా, దూకగలవా, నువ్వు దూకలేవు, మెట్టు దిగి వెళ్ళిపోవు భోజరాజా అని చెప్పి 9వ ప్రతిమ మాయమైపోయింది. నమస్తే. నమస్తే.